ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఆగస్ట్ 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఏదైతే దివాళీకి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నామో జిఎస్టీలో మార్పుల పరంగా అని చెప్పబోతున్నారో అది ఇప్పుడు సెప్టెంబర్ 3-4 తేదీల్లో జరగనున్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GOM మీటింగ్లో ఈ జిఎస్టీ కౌన్సిల్కి తమ ప్రతిపాదనలు తెలియజేయనుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఏ వస్తువులపైన ఎంత పర్సంటేజ్ జిఎస్టీ విధించనున్నారు, వాటిలో వచ్చే మార్పులు చేర్పులు సంబంధించినటువంటి ఒక నివేదికని జిఎస్టీ కౌన్సిల్కి సమర్పించనుంది. సో సెప్టెంబర్ 3-4 తర్వాత మనకి ఏ వస్తువుల మీద ఎంత ధరలు తగ్గనున్నాయి, ఏ వస్తువులు ఏ జిఎస్టీ పరిధిలోకి రాబోతున్నాయో సెప్టెంబర్ 3-4 తర్వాత తేలిపోనుంది. కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయంలో ఇప్పటికే నిరుత్సాహం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటా రాకుండా పోతోంది. కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వటం లేదని ఇప్పటికే గగ్గోలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు మరి జిఎస్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆమోదం తెలుపుతాయా లేదా, ఒకవేళ జిఎస్టీ కనుక అమలు చేస్తే నిజంగానే దివాళీకి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయం చేసుకుంది, అది ఖాయం. కానీ ఈ 5% కింద వస్తే వస్తువుల మీద ఏవైతే సవరణలు చేయబోతున్నారో ఆదాయం కూడా తగ్గనుంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయా లేదా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆదాయం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులే రాకపోతుంటే మరోపక్క జిఎస్టీ రూపంలో కూడా ఆదాయం తగ్గితే ఒప్పుకుంటాయా లేదా, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద ఇప్పుడు ఉత్కంఠంగా మారిందనమాట. కేంద్రం తీసుకునే నిర్ణయం ఎలా ఉన్నా సరే వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలుపుతాయా లేదా అనేది ఇప్పుడు ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. చూడాలి సెప్టెంబర్ 3-4 తర్వాత ఏ వస్తువుల మీద ఎంత ధరలు తగ్గబోతున్నాయి, వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలుపుతాయా లేదా అన్నది.